స్టికీ ఏషియన్ చికెన్ వింగ్స్ తయారు చేసి చూపిస్తాను. స్టికీ ఏషియన్ చికెన్ వింగ్స్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ వింగ్స్ విత్ స్కిన్ 250 గ్రాములు, హనీ 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, అల్లం తురుము 1 స్పూన్, వెల్లుల్లి తురుము 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, తెల్ల నువ్వులు 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్ వెళ్ళిపోదాం. సో మనకి స్టికీ ఏషియన్ చికెన్ వింగ్స్ కోసమని చికెన్ మనం విత్ స్కిన్ చికెన్ తీసుకోవాలండి. సో విత్ స్కిన్ చికెన్ తీసుకోవడం వల్ల ఏంటి అవుతుందంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ప్రాపర్గా మనకి కోటింగ్ వచ్చి మంచి టేస్టీ అండ్ క్రిస్పీగా రాబోతుంది. సో ఇలా చికెన్ వింగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం. సో మనం ఈ చికెన్ వింగ్స్ని ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రై చేయడం కోసం మనం నూనె వేడి చేసుకుందాం అండి. సో స్టవ్ వెలిగిద్దాం. సో ఈ నూనె మరిగేలోగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం అండి. సో మనం చికెన్ వింగ్స్ విత్ స్కిన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇలా చికెన్ వింగ్స్ తీసుకున్నాక దీంట్లో మనం కార్న్ఫ్లవర్ని డస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. సో ఈ కార్న్ఫ్లవర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అవుటర్ కోటింగ్ వచ్చి తర్వాత మనకి దీంతో సాస్ చేసినప్పుడు స్టిక్కీనెస్ వస్తుంది. అలాగే దీనిలో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అలాగే దీంతోపాటు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాం. సో కార్న్ఫ్లవర్ అలాగే ఉప్పు మిరియాల పొడి ఇలా మొత్తం 3 వేసాక కంప్లీట్గా మనం ఇలా పట్టించాలి. సో ఇలా పట్టించిన చికెన్ వింగ్స్ని మనం నూనె వేడెక్కిన తర్వాత మనం నూనెలో వేయించాలి. ఇలా కంప్లీట్గా నూనెలో మనం ఈ వింగ్స్ని కంప్లీట్గా ఫుల్ డన్ చేసి పెట్టుకోవాలి. సో వన్స్ కంప్లీట్గా చికెన్ వింగ్స్ అయిన తర్వాత మనం దీనికోసం సాస్ చేస్తామండి. సో సాస్తో మనకి ఆ స్టికీ ఏషియన్ సాస్ చేసి మనం కోట్ చేస్తాం. ఓకే, సో వీటిని వేగనిద్దాం. సో మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. సో ఈ చికెన్ వింగ్స్ని కంప్లీట్గా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక మనం దీన్ని తీసేయాలి. ఇలా ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్టికీ ఏషియన్ సాస్ అయితే చేయాలి. అలాగే మనకి ఈ సాస్ చేయడం కోసమని ఓక్ తీసుకుందాం అండి. సో మళ్ళీ ఆన్ చేద్దాం. ఓక్ పెట్టుకుందాం. సో ఓక్ ప్రాపర్గా టెంపరేచర్ రావాలి. ఓక్ టెంపరేచర్ వచ్చాక సో దీన్ని ఓక్ని లైట్గా గ్రీస్ చేయడం కోసమని మనం ఆయిల్ యూస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో నూనె వేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ అంతా మళ్ళీ మనం తీసేయవచ్చు. జస్ట్ ఆయిల్ అనేది జస్ట్ ఆ గ్రీస్ కోసం మాత్రమే. సో స్టిక్కీ మనం ఆల్రెడీ నూనెలో వేయించుకున్నాం. చికెన్ వింగ్స్ అయితే మనకి ఆల్రెడీ ఫుల్ డన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సాస్ చేస్తాం. అలాగే ఈ స్టిక్కీ ఏషియన్ చికెన్ వింగ్స్ కోసమని యాక్చువల్గా ఏంటంటే మనకి సెసమీ సీడ్స్ తెల్ల నువ్వుల్ని మనం ముందు స్లైట్గా రోస్ట్ చేసి పెట్టుకోవాలి చిన్న మంట పైన. నేను ఆల్రెడీ ఇలా తెల్ల నువ్వులు రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ముందుగా మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేస్తాం. సో వెల్లుల్లి ముక్కలు వేసా. అలాగే ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా మనం వేసుకోవాలి. సో అల్లం ముక్కలు కూడా వేసా. ఇలా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వీటిని మంచిగా వేగనివ్వాలి. ఓకే, సో ఇలా వేగిన దాంట్లో మనం ఈ స్టిక్కీ ఏషియన్ చికెన్ వింగ్స్ కోసమని దీంట్లో మనం సోయా సాస్ని యాడ్ చేస్తామండి. సో సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ వేసాక అలాగే దీంట్లో హనీ కూడా వేసుకోవాలి. హనీ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వింగ్స్ని మనం వేసేస్తాం దీంట్లో. సో ఇలా హనీ అలాగే దాంతోపాటు మనం ఈ సోయా సాస్ కోట్ చేస్తాం కదా, ఇలా ఫ్రై చేసుకున్న వింగ్స్ని వేసాం. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ ఈవెన్గా మనకి కోట్ అవ్వడం కోసమని దీనిలో స్లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ కాదు, కొద్దిగా అయితే నీళ్ళు వేస్తాం. సో వేసి మళ్ళీ మనం దాన్ని థిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా కొన్ని నీళ్లు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఓకే, సో ఈ స్టికీ ఏషియన్ వింగ్స్ కోసం ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనం హనీ వేసినప్పటికీ కొంచెం స్పైసీనెస్ రావాలి. మనం మ్యారినేషన్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాం, అయినప్పటికీ దీనిలో చిల్లీ ఫ్లేక్స్ కూడా
కొన్ని వేసుకుంటాం. సో ఇలా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసాక దీంట్లో మనం కొద్దిగా రుచిని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా ఉప్పు కూడా అలా చల్లుకొని మంచిగా ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా స్టికీ ఏషియన్ చికెన్ వింగ్స్ కోసం ఇలా ఈ విధంగా కంప్లీట్గా మనం మసాలాలన్నీ వేసాం. అలాగే దీంట్లో ఇంకా కలర్ఫుల్గా రావడం కోసం అలాగే అరోమాస్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను కూడా అలా పైనుంచి చల్లుకొని మరోసారి మనం మిక్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ స్టికీ ఏషియన్ చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సో దీనిలో యాక్చువల్గా ఏంటంటే మనం యూస్ చేసిన హనీ అలాగే ఆ క్యారమల్ హనీ నుంచి వచ్చిన క్యారమల్ స్వీట్నెస్ ఫ్లేవర్స్ అలాగే స్టికీనెస్ యాక్చువల్గా ఏంటంటే మనం ముందు కార్న్ ఫ్లవర్ డస్ట్ చేసాం కాబట్టి సో ఆటోమేటిక్గా మనకి కంప్లీట్గా ఇలా సాస్ అంతా పట్టుకుందనమాట దీనికి. ఓకే, మంచి పర్ఫెక్ట్ అయిన స్టార్టర్ అండ్ కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండబోతుంది. ఓకే, సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ స్టిక్కీ ఈ వింగ్స్ని మనం ప్యాన్లో తీసుకుంటూ దీనికి పైనుంచి మనం ఆల్రెడీ ప్రీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ ప్రీ రోస్ట్ చేసుకున్న సెసమీ సీడ్స్ ఈ తెల్ల నువ్వులు కూడా అలా పైనుంచి అలా చల్లుకుందామండి. సో దీంట్లో అలా పైనుంచి ప్రీ రోస్ట్ చేసిన నువ్వులను అలా చల్లుకొని స్టిక్కీ ఏషియన్ చికెన్ వింగ్స్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్ విత్ స్కిన్ 250 గ్రాములు, హనీ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, అల్లం తురుము 1 స్పూను, వెల్లుల్లి తురుము 1 స్పూను, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, కార్న్ ఫ్లోర్ 1 స్పూను, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూను, తెల్ల నువ్వులు 1 స్పూను. స్టిక్కీ ఏషియన్ చికెన్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని వేడైన నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓక్ పెట్టుకొని అందులో నూనె వేసి నూనె వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, సోయా సాస్, తేనె వేసి కలుపుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ అలాగే కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి వేయించుకున్న నువ్వులు వేసుకుంటే టేస్టీ స్టిక్కీ ఏషియన్ చికెన్ వింగ్స్ రెడీ.